జీవితంలో ఎప్పుడైనా శ్రమ దోపిడీకి గురయ్యారా? వచ్చాడా? నేను చాలామంది అడుగుతూ ఉంటారు, అంటే యూనియన్ పరంగా వచ్చినప్పుడు ఒకటే సినిమా కదా డైరెక్షన్ చేసాడు ఏంటి వాడు అని కదా. డైరెక్షన్ కంప్లీట్ చేసి రిలీజ్ చేసింది ఒకటే సినిమా, కుర్రాళ్ళ రాజ్యం. బట్ కుర్రాళ్ళ రాజ్యం షూటింగ్ జరుగుతున్నప్పుడే రామానాయుడు గారు నన్ను పిలిచి సూపర్ బ్రదర్స్ అనే ఒక లైన్ వచ్చింది నా దగ్గరికి. ఏవిఎస్ గారు, బ్రహ్మానందం గారు హీరోలుగా నీ దర్శకత్వంలో చేస్తున్నానని ఆర్టిస్టులు అందరి ముందు, గిరిబాబు గారు, శివాజీరాజు గారు, చంద్రబాబు గారు, భరణి గారు అందరి ముందు ఆయన అనౌన్స్ చేసి, ఈ అబ్బాయికి నువ్వు తొందరగా ఫినిష్ చేసి వచ్చి ఈ సినిమా బాగా తీస్తున్నావు అంట, నీకు ఆ సినిమా ఇస్తున్నాను అన్నారు. 6 నెలలు అలా గడిచిపోయింది. నా సినిమా రిలీజ్ అయ్యి ఫెయిల్యూర్ తర్వాత అంతేగా అయిపోయాను. అప్పుడు వరకు రాసుకున్న చేద్దాం అనుకున్న కథలు చాలామంది మీకు తెలుసు. నా పిల్లలు, నా శిష్యులు 52 మంది సినిమా ఇండస్ట్రీలో మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. 22 మంది ఫిల్మ్ డైరెక్టర్స్ అయ్యారు. సో ఇలా కథలు రాసుకోవడం చిన్నప్పటి నుంచి మేము ఎక్కడో ఉన్నప్పుడు అల్లాని శ్రీధర్ గారు అలాంటి వాళ్ళతో కూడా నైట్ అంతా రోడ్ల మీద అలా కూర్చొని ఏం చేయాలో కూడా తెలియక, సినిమా ఎలాగా, కథ ఎలాగా, ఇంకోటి ఎలాగా, టైం ఎంత అవుతుందో కూడా మాకు తెలియదు. ఆ రోజు అలా గడిపిన నిర్నిద్రల రాత్రులు ఎన్నో కథలు చేసుకున్నాం. ఇది ఒక 6 నెలలు అయిపోయింది కదా. ఝాన్సీ గారు, ఏవి రావు గారు అనుకుంటా ఆయన పేరు, రౌడీ ఇన్స్పెక్టర్ని సుమన్ గారితో ఒక మంచి హిట్ సినిమా తీశారు. వారు 5,000 రూపాయలు అవేళ నైట్ కుర్రాళ్ళ రాజ్యం రిలీజ్ రోజు నైటు నాకు 5,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. నెక్స్ట్ మనం సినిమా చేస్తున్నాను. వారితో 1.5 year ట్రావెల్ చేశారు రావు గారితో. 2 years అయింది కదండి, 6 months 1 month. అంటే ఏది ముందు ఏది అనక కాదు. మహానటులు అక్కినేని నాగార్జున గారి దగ్గర 2 years నేను ఆయన లొకేషన్కి వెళ్ళి ఆయన కనపడి, నమస్తే బాబు అని, అసిస్టెంట్లు ఉంటారు, వాళ్ళ టీం ఉంటారుగా, ఎవరో ఒకరికి నేను ఆ పక్కన అలా దాక్కుని ఉంటాను, అక్కడ ఉంటాను, బాబు అడిగితే చెప్పండి, బాబు అంటాం, బాబే కదా ఎవరైనా. గోపి అని చచ్చిపోయాడు, కుర్రాడు ఉండేవాడు. చంద్రగారు అని ఇప్పటికి మేకప్ ఆయన, వాళ్ళిద్దరూ నాకు బాగా స్నేహితులు, ఒరే చాలా మంచి స్నేహితులు. వాళ్ళిద్దరు ఎవరో ఒకరు చెప్పేసి దూరంగా ఎక్కడ ఉంటానో చెప్పేవాడిని. వాళ్ళు ఆయన జ్ఞాపకం వచ్చినప్పుడు, అవును కాదంబరి వచ్చాడు ఇందాక ఎక్కడ ఉన్నాడు అని జ్ఞాపకం వచ్చినప్పుడు ఆయన రిలాక్స్ టైంకి పిలిచేవారు, మాట్లాడేవాడిని, వెళ్ళిపోయాను. 3వ కంటికి తెలియదు, పెద్ద ఇదిగా 2 years బావా ఏ లవబుల్ మ్యాన్. దాదాపు 13-14 మంది రచయితలు నాకు సహాయం చేశారు ఆ టైంలో. ఆ లైన్కి అమలా మేడం 2 సార్లు టీ మాకు సర్వ్ చేస్తే, అంటే డిస్టర్బ్ చేయరు ఆయన, మొత్తం రిమోట్ కంట్రోల్ డోర్స్. 3 times టీ కాఫీ సర్వ్ చేస్తే 4.5 hours మీ ఇద్దరం కూర్చున్నాం ఆ కథ మీద. నాగార్జున బాబు ఇంట్లో కథ చెప్పింది చాలా తక్కువ మంది దర్శకులు అని చెప్తారు, 2 చెప్పారట అంతకుముందు, నేను అప్పటికి 3వ వాడిని. ఒక రాఘవేంద్ర గారు, రాఘగోపాలవరం గారు చెప్పారని చెప్తారు, అంత కాటేజ్లోనే ఉంటుంది కానీ ఇంటి దగ్గర లేదని. బట్ నేను ఇంట్లో చెప్పాను. అశ్విని దత్ గారు, శివలంక కృష్ణప్రసాద్ గారు, ముత్యాల సుబ్బయ్య గారు, మణిశంకర్, గోపాల్ రెడ్డి గారు, కేఎల్ నారాయణ గారు, ఇలాంటి ప్రొడ్యూసర్లు, దర్శకులు చుట్టూరా 12-13 మంది ఉంటే, చిన్నబాబు అంటే నాగార్జున గారు, ఆయన ఒక్కడ అలా కూర్చొని ఉన్నప్పుడు, మీ అందరికీ న్యూస్ చెప్తాను, ఎక్కడున్నాడు కాదంబరికి సినిమా ఇస్తున్నా అని అన్నపూర్ణ స్టూడియోలో చెప్పారు ఆయన. 2 years ఆ ప్రోడక్ట్ మీద. ఫస్ట్ హాఫ్ ఈ కథ నెరేట్ చేసిన తర్వాత ఓకే, సెకండ్ హాఫ్లో 2 పాయింట్లు ఆయన కొంచెం వైలెన్స్ ఉంది, అది నేను ఇట్లా ఏది చేయకూడదు అంటే ఆయన మర్డర్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆయన కొంచెం అది నా మీద చూడు, బాబా లవబుల్ అన్నప్పుడు ఆ సిచ్యువేషన్ కొంచెం మార్చు అన్నారు. 14-15 ఏళ్ళు అయింది అనుకుంటా. ఇప్పటికి నాకు ఛాన్స్ లేదు మళ్ళీ వెళ్ళి మార్చింది చెప్పడానికి. నెక్స్ట్ రమ్యకృష్ణ గారు హీరోయిన్గా ఒక సినిమా. రమ్యకృష్ణ గారు కమెడియన్స్. రమ్యకృష్ణ గారికి నేనంటే చాలా గౌరవం, కష్టజీవిని నేను నమ్మకం, నా క్యారెక్టర్ మీద కొంత అభిమానం. ఆవిడ్ని నేను చూసే, నాకు చాలా ఇష్టమైన జెంటిల్ క్యారెక్టర్స్లో రమ్యకృష్ణ గారు నాకు చాలా ఇష్టం, వ్యక్తిపరంగా చాలా ఇష్టం నాకు. ఇప్పటికీ ఆవిడతోటి 9 మంది కమెడియన్స్, రమ్యకృష్ణ గారు కథ 1.5 years అయిపోయాయి. శ్రీరామ్ రాజ్యం నిర్మాత యలమంచిల సాయిబాబా గారు, సిమ్రాన్ హీరోయిన్గా, ఇలాంటిదే ఇంచుమించు ఈ కమెడియన్స్ తోటే ఇంచుమించు ఇలాంటిదే 2 years. ఆయన ఒక ఆఫీస్ కూడా తీసి, ఆఫీస్ డైరెక్టర్ రూమ్ని డైరెక్టర్స్ స్పెషల్ అని ఆ రూమ్లో ఉన్న వస్తువులన్నీ సింగపూర్ నుంచి బయట నుంచి తెప్పించి పెట్టినాయి.
ప్యాడ్స్ కానీ రైడ్స్ కానీ అట్లా 50,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు ఆ రోజునే. 2 years గాన్. బాబు మోహన్ గారు వారి అబ్బాయి హీరోగా సినిమా చేద్దామని 1.5 years 2 years సిటీ లైట్స్ సినిమాని సైలెంట్ మూవీని తెలుగులో చేద్దామని చార్లీ చాప్లిన్ది తెలుగులో చేద్దామని బ్రహ్మానందం గారు సో మెనీ ఇయర్స్. ఉషా కిరణ్ మూవీస్లో ఏవి రావు, మరి అతనికి ఏమొచ్చో నాకు తెలీదు అని ఒక అతను ఉండేవాడు. నాకు ఆ రోజున కారు కూడా లేదు, నాకు లేదు. రామోజీ ఫిల్మ్ సిటీ లోపలికి వెళ్ళాలంటే బైక్లో వెళ్తే గేట్ దగ్గర ఆఫ్ చేసేస్తారు కదా. అలా కూడా 2 సార్లు వెళ్ళి ఆ తర్వాత వాళ్ళ బస్సు ఎక్కి ఏదో వెళ్ళి నేను టైంకి చేరలేక 2.5 years కథ రెడీ అమ్మా, డైలాగ్ ఏది, డైలాగ్ రెడీ అమ్మా. నేను అరే ఫిల్మ్ సిటీ రమ్మన్నానా, మయూర్లో ఉన్నానే, అయ్యో మయూర్ రమ్మన్నానా, జూబ్లీహిల్స్లో ఉన్నానే, జూబ్లీహిల్స్ రమ్మన్నానా, మండేనా ఇవాళ ట్యూస్డే రమ్మన్నానే. 2.5 years నేను ఎక్కడికో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఆ ఫ్రెండ్ని బతిమాలుకుని అతని కారు తీసుకొని 600 రూపాయలు పెట్రోల్ వేసుకొని ఫిల్మ్ సిటీకి వెళ్ళి అక్కడ అతను లేకపోతే ఏం చేయాలో తెలియక, ఎలా ఉండాలో తెలియక అయిపోయింది. సినిమా వచ్చేసింది. ఇదే దీంట్లో 2.5 years. ఇలా చెప్పుకుంటూ పోతే మరి దీన్నంతా శ్రమ దోపిడీ అంటారా, కాలదోపిడీ అంటారా, ఇంకోటి అంటారా ఏమో. నా పిచ్చి, నా ఆశ, నాలాగే ఇంకొకటి ఉంటుంటే నాకు కసి, కోపం. అది నిజంగా చెప్పండి. నీకు అది లేదు, నీకు కులం లేదు, నీకు మతం లేదు, నీకు ప్రాంతం లేదు, నీకు డబ్బు లేదు, నీకు సినిమా లేదు, పో చెప్పు. దమ్ముందా? చెప్పలేవు. దీనికి మళ్ళీ కొత్త పేరు ఎందుకు అంటా నేను? ఇవ్వను నీకు సినిమా, చల్ దా నడు దా, ఇస్తా నీకు సినిమా దా. ఎందుకు? వీళ్ళందరూ అలా చేశారంటలా. వీటన్నిటి వల్ల ఇలా జరిగి ఉంటుందని నేను ఫీల్ అవుతున్నా ఈరోజు. వీళ్ళందరి మనసులోనూ నా కులం మీద, నా మతం మీద, నా పేదరికం మీద కోపం ఉందని నేను అంటలా. ఇలా జరిగిందేమో అందుకేనేమో నాకు ఇవ్వలేదు అనుకుంటున్నా, లేకపోతే ఇమ్మను.